కాంట్రాక్ట్ కార్మికులను విలీనం చేసి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా సెప్టెంబర్ 9న విజయవాడకు తరలి రావాలని ఏఐటియుసి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కొమ్మి నారాయణ, యామాల మధు, వర్కింగ్ ప్రెసిడెంట్ బి సుధాకర్, ఏఐటియుసి నాయకులు కృష్ణ, సివిఆర్ కుమార్, మహేంద్ర, పెంచలయ్య, సుబ్బారాయుడు, శిరీష తదితరులు పాల్గొన్నారు. ఏఐటియుసి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు అవుతుంది. 2.5 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి కానీ, స్కీమ్లలో పనిచేసినటువంటి గౌరవ వేతనాలతో పనిచేస్తున్నటువంటి చిన్న చిన్న వేతన జీవులకు సంబంధించి కానీ, లేదా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కూడా ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. వాళ్ళ డిమాండ్స్ ఇప్పటి వరకు కూడా పరిష్కారం కాలేదు. కూటమి ప్రభుత్వం ఎట్లా ఉందంటే ప్రతిపక్షాలు అధికార పక్షం పరస్పర విమర్శలతోటి కాలయాపన చేస్తుంది తప్ప, గత ఎన్నికల కంటే ముందు ఎవరైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ, ఆశాలు, అంగన్వాడీలు, మధ్యాహ్నం భోజన పథక కార్మికులు, మున్సిపల్ కార్మికులు, లేదా బీఆర్ఏలు, విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, వీళ్ళందరికీ సంబంధించి అనేక వాగ్దానాలు చేశారు. 2.5 సంవత్సరం అవుతుంది. ఒక్కటంటే ఒకటి వాగ్దానం కూడా అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఈ నెల 18వ తేదీన పెద్ద ఎత్తున ఏఐటియుసి ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర కూడా ఆందోళన కార్యక్రమం మేము నిర్వహించున్నాం. పెద్ద సంఖ్యలో పాల్గొన్నాం. మేము ఈ ప్రభుత్వాన్ని అడిగేది ఒకటే, ఈ 2.5 సంవత్సరాలు మీరు మాటలతో కాలయాపన చేస్తున్నారు తప్ప, గత ఎన్నికల కంటే ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే మీరు కార్మికులకు ఇస్తున్నారో ఆ వాటిల్లో ఒక్కటైనా మీరు పరిష్కారం చేశారని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కూడా అడుగుతా ఉన్నాం. మీరు ఇదే పద్ధతులకైనా కొనసాగిస్తే, మాటలతోటి కాలయాపన చేస్తే, ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయకుండా ఎవరైతే చిన్న చిన్న వేతనాలతో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల పట్ల ఇదే నిర్లక్ష్యాన్ని మీరు కొనసాగిస్తే కనుక ఖచ్చితంగా గత ప్రభుత్వానికి ఏ రకంగా అయితే బుద్ధి చెప్పుకున్నారో మీకు కూడా అదే గతి పడుతుంది అనేది ఈ సందర్భంగా ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం. ఇటు అసెంబ్లీలో చూసినట్లయితే పరస్పరం ఆరోపణలు తప్ప మేము ఏం చెప్పాము, ఏం చేయాలన్నటువంటి కూడా ఎక్కడ కూడా పరిశీలించేటువంటి పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉన్నారు, లోకేష్ గారు అదే పద్ధతిలో ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ గారు అయితే సరే ఏ రోజు కూడా సామాన్య ప్రజలకు సంబంధించి కానీ, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి కానీ ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గంలో తీవ్రమైనటువంటి అసంతృప్తి నెలకొని ఉన్నది. ఈ అసంతృప్తి క్రమక్రమంగా పెరుగుతూ ఉన్నది. ఈ పెరుగుతున్నటువంటి అసంతృప్తి ప్రభుత్వానికి నష్టం చేయకంటే ముందే మేల్కొని వాళ్ళ డిమాండ్స్ అన్ని కూడా నెరవేర్చాలని చెప్పేసి ఏఐటియుసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో అత్యంత కీలకమైనటువంటి రంగం విద్యుత్ రంగం. ఈ రంగంలో పనిచేస్తున్నటువంటి దాదాపు 30,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళందరికీ ఎన్నికల కంటే ముందు లోకేష్ గారు హామీ ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. మేము 2-3 సందర్భాల్లో కలిస్తే పవన్ కళ్యాణ్ గారు కూడా మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా న్యాయం చేస్తాము. 2.5 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ మాకు దొరకనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎన్నిసార్లు మంత్రుల దగ్గరికి పోయినా, అధికారుల దగ్గరికి పోయినా మేము చూస్తాం, చేస్తామనేటువంటి పద్ధతుల్లో మాటలు చెప్తా ఉన్నాం తప్ప ఇప్పటి వరకు ఆచరణలో నోచుకోవడం పరిస్థితి ఉంది. అందుకనే విద్యుత్ సంస్థలో పనిచేసినటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా సెప్టెంబర్ 9వ తేదీన చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చున్నారు. ఆ సెప్టెంబర్ 9న వేల మందితో విజయవాడ నగరంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయబోతా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు అంగన్వాడీలు కానీ, ఆశాలు కానీ, మధ్యాహ్న భోజన కార్మికులు కానీ, మున్సిపల్ కార్మికులు కానీ, రెవెన్యూ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి విఆర్ఏలు కానీ, ప్రభుత్వ శాఖల్లో లేదా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో 3,50,000 మంది ఉన్నారు. ఈ 3,50,000 మందికి సంబంధించినటువంటి ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. అందుకని ఏఐటియుసి అనుబంధంగా ఏఐటియుసి ఆధ్వర్యంలో నడుస్తున్న సంఘాలన్నీ కూడా కలిపి రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలకు మేము శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. పెద్ద ఎత్తున కార్మికులు అసంతృప్తి పెరుగుదలకు సంబంధించిన ఇబ్బందులు ఏమున్నాయి, ఎన్నికల కంటే ముందు ఎవరెవరికి మేము ఏం హామీలు ఇచ్చున్నాం, ఆ ఇచ్చినటువంటి హామీలని 2.5 సంవత్సరాల కాలంలో ఒకటైనా నెరవేర్చామా లేదా, ఇవన్నీ వాళ్ళు రివ్యూ చేసుకోవాలి కదా. అటువంటిది ఎక్కడా కూడా కనపడినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి కూడా మేము చెప్పదలుచుకుందామంటే, మీకు ఈ రాష్ట్ర ప్రజలు 5 ఏళ్ళ ఆయుష్ ఇచ్చారు. ఇందులో 2.5 సంవత్సరం అయిపోయింది. ఇక మీకున్న ఆయుష్ 2.5 సంవత్సరాలు మాత్రమే. ఈ 2.5 సంవత్సరాలు అయినా కూడా మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ వేతన జీవులు ఎవరైతే ఇబ్బందులు పడతా ఉన్నారో, ఎవరైతే సుదీర్ఘకాలంగా సమస్యల పరిష్కారం కాకుండా ఆందోళన చెందుతా ఉన్నారో వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారం చేస్తే మీ ఆయుష్ పెరుగుతుంది. లేకపోతే గతంలో మీకు ఏ రకమైనటువంటి గతి పడుతుంది అదే పద్ధతుల్లో ఈసారి కూడా మీకు పట్టేటువంటి పరిస్థితి ఉంది. అందుకని ప్రభుత్వం కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని కార్మిక వర్గం యొక్క ప్రయోజనాలు ఏమిటి, వాళ్ళ సమస్యలు ఏమిటి, వీటన్నిటిని సమీక్షించుకొని వాటిని నెరవేర్చాలని చెప్పేసి ఈ సందర్భంగా
రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం అటువంటి చర్యలు చేయకపోతే ఖచ్చితంగా ఏఐటీసీ రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలకు అతి త్వరలోనే మేము శ్రీకారం చుట్టబోతున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.